ఇవి వచ్చేసి అవిసె గింజలు ఇంకా పంకిన్ సీడ్స్. సో పిల్లలకి మనం కొంచెం ఇలా పొడిలాగా డ్రై చేసి ఏమి వేయద్దు ఇందులోకి, లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డ్రై చేసేసి మీరు డైరెక్ట్గా తినేవాళ్ళైతే ఇలాగే ఇచ్చేసేయచ్చు, ఇంకా మంచిది. మిక్సీ బట్టి పౌడర్ చేసి ముద్దలు చేసి అంత అవసరం లేదు. సో మీరు ఇలా తినేయడం ఇష్టమైతే ఇలాగ డైరెక్ట్గా తినేయచ్చు అనమాట. ఇంకా మేము తినడం కొంచెం కష్టం, లేదంటే పిల్లల చేత తినిపించడం కష్టం అనుకున్న వాళ్ళు ముద్దలు కట్టుకోండి. కొంచెం బెల్లం కానీ లేదంటే ఖర్జూరం కానీ డేట్స్ మన రుచికి సరిపడినంత, అంటే మనం ఎంతైతే తీపి తింటామో అంత వేసేసి కొంచెం ఒక 4-5 యాలకులు, 1 టీ స్పూన్ యాలకుల పొడి అనుకోండి వేసేసి, ఇంకా మీరు దీంతో పుచ్చగింజలు ఇంకా సన్ఫ్లవర్ సీడ్స్, సెసమే సీడ్స్, ఈ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ కలిపి నేను మిక్సీ పడతాను. సో మిక్సీ బట్టి పొడిలాగా, లేదంటే మీరు డైరెక్ట్గా తినేవాళ్ళు అయితే ఇలాగే అన్నీ ఆల్ మిక్స్ వేసేసి రోజుకు ఒక 2 టీ స్పూన్లు తింటే సరిపోతుంది. లేదు వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు తినేవాళ్ళు ఉంటే. పిల్లలకి ఇవ్వడం కొంచెం కష్టం కాబట్టి ఇలా రోస్ట్ చేసేసి పౌడర్ లాగా చేసి ఇందులో డేట్స్ కానీ లేదా కలకండ చక్కెర, బెల్లం ఇలా మీరు ఏదైనా యాడ్ చేసుకొని, అలాగే కొంచెం గీ యాడ్ చేసుకున్నారు, ఇంట్లో ఉన్న గీ అయితే ఇంకా మంచిది, టేస్ట్ సూపర్ ఉంటుంది. ఇలాచీ పొడి చెప్పాను కదా, సో ఉండలు కట్టేసుకుంటే చాలా 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 బాగుంటుంది టేస్ట్గా. అండ్ ఇంకా హెల్దీ విషయం అయితే అసలు చెప్పనవసరం లేదు. మీకు హెయిర్ ఫాల్ ఉన్నా, స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, సో ఇలాంటిది మంత్లీ వన్స్ ట్రై చేసినా సరిపోతుంది అనమాట. సో మాకు వీలుంది, మేము చేసుకోగలం అనుకుంటే మీరు ఎప్పుడైనా ట్రై చేయొచ్చు. సో మీరు ఫ్రెష్గా వీక్లీ వన్స్ చేసుకొని పెట్టుకొని అలా కొంచెం చిన్న చిన్న ముద్దలు ఒక 7 days వరకు, 7 to 10 days వచ్చేటట్టు చేసుకుని మళ్ళీ 10 days తర్వాత మళ్ళీ చేసి పెట్టుకోవచ్చు అనమాట. సో చాలా మంచిది, చాలా చాలా హెల్త్ ఇష్యూస్కి ఈ సీడ్స్ అన్నీ కూడా మనకు బాగా ఉపయోగపడతాయి. సో మీరందరూ కూడా తప్పకుండా ఇంట్లో చేసుకొని తినడానికి ట్రై చేయండి.